నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 16, 2026. నేటి అత్యంత కీలకమైన సైబర్ ముప్పుల నివేదికకు స్వాగతం. పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లోని లింకును చూడండి. ముఖ్యమైనది: సెంట్రల్ యూరప్లోని వాటర్ వార్నింగ్ సిస్టమ్స్ హ్యాక్కు గురయ్యాయి. దీనివల్ల 8 గంటల పాటు అత్యవసర సేవలు స్తంభించాయి. సిసా ఎమర్జెన్సీ డైరెక్టివ్: హ్యాకర్లు జీపీయూ క్లస్టర్లలో విపరీతమైన వేడిని పుట్టించి హార్డ్వేర్ నాశనమయ్యేలా చేస్తున్నట్లు హెచ్చరించింది. క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు సెక్యూరిటీ శాండ్బాక్స్ను డేటా దొంగిలించే పంపుగా మారుస్తోంది. రక్షణ కవచమే ఇప్పుడు దాడికి మార్గమైంది. గ్లోబల్ బయోటెక్ పేటెంట్ ర్యాన్సమ్: 3 ప్రాణదాతక ఔషధాల కెమికల్ స్ట్రక్చర్స్ను లీక్ చేస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నారు. వేలాది హానిలేని ప్యాకెట్లుగా ప్రవేశించి కేవలం ర్యామ్లో మాత్రమే ఒకటిగా చేరి దాడి చేసే కొత్త మాల్వేర్ను గుర్తించారు. హోలోగ్రాఫిక్ మోసాలను అడ్డుకోవడానికి G7 నాయకులు ఐరిస్ మరియు ఫింగర్ ప్రింట్ వంటి మల్టీ మోడల్ అథెంటికేషన్ను తప్పనిసరి చెయ్యాలని చర్చిస్తున్నారు. ఏప్రిల్ 16 నాటి ముఖ్యమైన సైబర్ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.